హలో అండి. రాగి పిండితో ఒక మంచి సూప్ అయితే చూపిస్తానండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా తాగొచ్చండి. చాలా హెల్తీ. దీనికోసం అయితే ఇక్కడ ఒక బౌల్ అయితే పెద్ద బౌల్ అయితే తీసుకున్నానండి. దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలండి. దాంట్లో ఈ విధంగా క్యారెట్, ఆనియన్, బీన్స్ అంటారు కదా, ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అయితే ఫ్రోజన్ బీన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక బౌల్లో అయితే నార్మల్ కూల్ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అయితే నార్మల్ వాటర్ని అయితే యాడ్ చేసుకుని దాంట్లోకి అయితే రాగి పిండిని ఉండలు లేకుండా వాటర్లో ఈ విధంగా అయితే మంచిగా చేయితోటే మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే ఆ బౌల్లో అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో అయితే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మంచిగా కలుపుతూనే ఉండాలండి. లేదంటే మనకైతే ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా వేడివేడిగా సూప్ తాగితే చాలా ఆరోగ్యానికి మంచిదండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.